బీఆర్ఎస్ నేతల అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ శాండ్ గ్రానైట్స్ పేరుతో మైనింగ్ వ్యాపారం చేస్తున్న మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికుల కంప్లైంట్స్ తో రంగంలోకి దిగిన పోలీసులు మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇదంతా రాజకీయ కక్ష అంటున్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు. మంత్రి దామోదర రాజనరసింహే కావాలని తమపై కక్ష కట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, గూడెం మధుసూదన్ రెడ్డి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి తన అన్న ఈ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని పటాన్చెరు నియోజకవర్గ ప్రాంతంలో అనేక చోట్ల లక్కారం విలేజ్ ఇతర గ్రామాల్లో కూడా ఇతను అక్రమంగా క్రషర్ మిషన్లు మైనింగ్ ఏర్పాటు చేశాడంటూ కూడా ఇటీవలే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన అధికార యంత్రాంగం అంతా కూడా రివ్యూ నిర్వహించి అసలు ఈ మైనింగ్ కి అనుమతులు ఎన్ని రోజుల పాటు ఈ మైనింగ్ చేయాల్సిన ఆదేశాలు ఉన్నాయి, గడువు ముగిసిన తర్వాత కూడా ఆ ఆదేశాలు ముగిసిన తర్వాత అతనికి ఇచ్చినటువంటి అనుమతులు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా ఈ మధుసూదన్ రెడ్డి ఆ లక్కారం గ్రామంలో ఉన్నటువంటి క్రషర్ మిషన్లు మైనింగ్ ఇసుక దందా నడుపుతా ఉన్నాడంటూ కూడా అధికార యంత్రాంగానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగం 15 రోజుల క్రితం వచ్చి లక్కారం గ్రామంలో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అండ్ సంతోష్ రెడ్డికి చెందినటువంటి శాండ్ వ్యాపారము క్రషర్ మిషన్లు మైనింగ్ స్థలాలన్నింటిని కూడా పరిశీలించి ఒక 9-10 మీటర్లో మాత్రమే ఈ మైనింగ్ చేయాల్సి ఉందంటూ కూడా అక్కడ మెజర్మెంట్స్ రూల్స్ అవన్నీ కూడా చెప్తున్నప్పటికీ ఈయన వందలాది మీటర్లుగా భూమిలో గోతులు తీసి దాని ద్వారా మైనింగ్ చేస్తా ఉన్నాడు. ఇది పూర్తిగా పర్యావరణాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు అంటూ కూడా అధికారుల విచారణలో బయటపడడంతో అధికార యంత్రాంగం పటాన్చెరు పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసినటువంటి వెంటనే నిన్న రాత్రి మధుసూదన్ రెడ్డిని పోలీసులు ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అరెస్ట్ చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం పటాన్చెరు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అక్కడ నుంచి కోర్టుకి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతను అనేక అవకతవకలకు, అక్రమాలకు, అవినీతికి, పూర్తిగా ల్యాండ్ కబ్జాలకు పాల్పడము, అధికారాన్ని అడ్డుపెట్టుకొని చాలా మంది ప్రజల్ని అక్కడ భయప్రాంతాలకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయంటూ కూడా బాధితులు అధికార యంత్రాంగానికి మొరబెట్టుకున్నారు. ఆ వివరాలను కూడా పోలీసులు సేకరించి ఇంకెవరెవరు గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పటాన్చెరు పోలీసులను ఆశ్రయించాలంటూ కూడా మరి ఒక ప్రకటన కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. లక్కారం గ్రామంలో శివారు ప్రాంతాల్లో పటాన్చెరు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కూడా క్రషర్ మిషన్స్, సిమెంట్ ఫ్యాక్టరీలు, కంకర మిషన్స్ తో పాటు మైనింగ్ దందా, శాండ్ మాఫియా వీళ్ళు అనేక సంవత్సరాలుగా రన్ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఒక చోట అనుమతి పొంది ఇంకా 10-15 చోట్ల వీళ్ళు ఇల్లీగల్ గా ఈ మైనింగ్ ని, క్రషర్ మిషన్ ని, ఇసుక దందాను, కంకర దందాను, సిమెంట్ లోడింగ్ కి సంబంధించినటువంటి వాహనాలను, సిమెంట్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడము, ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందనే ఒక అత్యుత్సాహంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఇన్ని రోజుల పాటు అక్రమాలకు పాల్పడడంతో ఈ స్థానిక బాధితులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడము, పోలీసులకు ఫిర్యాదు చేయడము, అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడంతో ఉదయాన్నే మధుసూదన్ రెడ్డి తన ఇంట్లోని పికప్ చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. పటాన్చెరు పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఏ అల్లర్లు, గొడవలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా పోలీసులు పకడ్బందీగా అక్కడ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలీసుల సెక్యూరిటీ నడుమే మరి కాసేపట్లో గూడెం మధుసూదన్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటి వరకు అతను చేసినటువంటి మోసాలు, దౌర్జన్యాలు, బరితెగింపులు, కబ్జాలు, ఇల్లీగల్ గా ల్యాండ్, శాండ్ మాఫియా భూములని కబ్జా చేయడము, అక్కడ 2 ఎకరాలలో క్రషర్ మిషన్ ఏర్పాటు చేసి 10-15 ఎకరాల పాటు ఆ క్రషర్ మిషన్ పేరుతో పూర్తిగా కబ్జాకు పాల్పడ్డాడంటూ కూడా ఒక్కొక్క అంశం మహిపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ అధికారులు అవినీతి అని తేల్చడంతో పోలీసులు రంగంలోకి దిగి పోలీస్
అధికారులు అతన్ని అరెస్ట్ చేసి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఎన్ని క్రషర్ మిషన్లు ఉన్నాయి, ఎన్ని మైనింగ్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇసుక ల్యాండ్ మాఫియా నడుపుతా ఉన్నారు అనే దానిపై కూడా తన అరెస్ట్ చేసినటువంటి నిందితుడు మధుసూదన్ రెడ్డి నుంచి కూడా వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తనే స్వయంగా తన పేరు పైన తన కొడుకు సంతోష్ రెడ్డి పేరు పైన ఈ రిజిస్ట్రేషన్ సాగించాను. ఇన్ని రోజుల పాటు ఆ రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత 4 ఏళ్ల పాటు కూడా అదే ఇల్లీగల్ గా దాన్ని నడుపుతా ఉన్నానంటూ కూడా పోలీసుల విచారణలో నేరుగా మధుసూదన్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ప్రభుత్వ ఆస్తులని మిస్యూజ్ చేయడము, ప్రభుత్వ పవర్స్ ని మిస్యూజ్ చేయడము, ఇచ్చినటువంటి అనుమతుల్ని కాలం గడువు ముగిసినప్పటికీ తిరిగి 5 ఏళ్ల పాటు దాన్ని అక్రమంగా కొనసాగించడము, తమే అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడును, అధికార పార్టీ ఎమ్మెల్యేనే తన చేతిలో ఉన్నాడు, తన స్వయాన సోదరుడు కాబట్టి అంటే రవితేజ అంటే ఇదంతా దామోదర రాజనరసింహ స్కెచ్ అని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్యాయము ఇల్లీగల్ అక్రమాలు బయటపడినా వాటి వెనుక ఆ జిల్లా ఆ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల పాత్ర వెలుగులోకి వస్తా ఉంది. ఇప్పుడు గుడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టు వ్యవహారంలో కూడా కొంత రాజకీయ పరమైనటువంటి అంశాలు దీంట్లో లోబడి ఉన్నాయి. రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ల కారణంగానే ఎమ్మెల్యే సోదరుని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. దామోదర రాజనరసింహనే వెనుక నుంచి అధికారులకు ఫిర్యాదు చేయించి అధికార యంత్రాంగాన్ని లక్కారం గ్రామంకి మహిపాల్ రెడ్డికి చెందినటువంటి ఈ కాంక్రీట్ మైనింగ్ శాండ్ ల్యాండ్ మాఫియాకు సంబంధించి అధికారుల్ని పంపించి అక్కడ అవన్నీ పరిశీలించిన తర్వాత అవన్నీ అక్రమం తేలిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయాలని తనే చెప్పి ఉండొచ్చు. అందుకే పోలీసులు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి తెల్లవారుజామున మధుసూదన్ రెడ్డిని ఇంట్లో నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటూ మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామోదర రాజనరసింహ పైన ఈ విమర్శలు అయితే తలెత్తుతా ఉన్నాయి. సో రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు విమర్శలు పక్కన పెడితే అక్కడ వాస్తవానికి వీళ్ళు ఇల్లీగల్ గా దందా సాగిస్తా ఉన్నారంటూ మాత్రం పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అధికార యంత్రాంగం కూడా అదే తెలిసింది. గతంలో ఈ క్రషర్ మిషన్ ని కూడా సీజ్ చేసి వేలాది కోట్ల వీళ్లకు ఫైన్ విధించినప్పటికీ అవేవి వీళ్ళు పాటించకుండా మళ్ళీ అదే క్రషర్ మిషన్ ఓపెన్ చేసి వీళ్ళు అదే ఇల్లీగల్ దందా సాగిస్తా ఉన్నారంటూ కూడా అధికార యంత్రాంగం గుర్తించి పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు రంగప్రవేశంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేసి మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక నుంచి చేయిస్తున్నటువంటి వ్యవహారమా లేదా స్థానిక ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీస్ శాఖలో ఈ వ్యవహారాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? పటాన్ చెరువు ఏరియా మొత్తాన్ని గుడెం మహిపాల్ రెడ్డి, గుడెం మధుసూదన్ రెడ్డి పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకు చేశారు. ఆ ఏరియాని మొత్తం ఒక వ్యాపారం జోన్ కిందికి మార్చేశారు. ప్రతిదీ సిమెంట్, కాంక్రీట్, స్టీల్, ఐరన్, క్రషర్ మిషన్స్, కంకర ఇవన్నీ కూడా వారి చేతుల్లోనే ఉండి వారి ద్వారానే ఈ వ్యాపారం జరిగేటట్టు కూడా అన్ని రకాలుగా వీళ్ళు సమకూర్చుకున్నారు. ఇద్దరు అన్నతమ్ములు కోట్లాది రూపాయలుగా అక్రమాల ఆస్తులను సంపాదించారంటూ కూడా వీరిపైన తీవ్ర అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపై కూడా పోలీసులు విచారణ జరిపి ఈ రిపోర్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా రంగంలోకి దిగి వీళ్ళ ఆస్తులన్నిటిపై కూడా విచారణ జరపండి, ఒక ప్రత్యేక టీంతో అంటూ కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.